అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణం కూడా ఈశాన్య ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా పూర్తిగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కురుస్తున్న ఈ వర్షాల వల్ల సాధారణ జనాంగం అదేవిధంగా రైతులైతే నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే పంట చేతికొచ్చిన రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ నెలలోనే 2 తుఫాన్లు ఏర్పడటం, మరొకసారి 26 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతున్న అధికారులు ఇప్పటికీ తెలియజేసిన నేపథ్యంలో కూడా రైతాంగం మొత్తం కూడా పూర్తిగా అయోమయంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ మాసంలో 3 తుఫాన్లు ఏర్పడటం, ఆ తుఫాన్లు కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు కూడా ప్రజలు అదేవిధంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా అధికారులకు పూర్తిగా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే 26 తర్వాత మరోసారి తుఫాను ఏర్పడిన నేపథ్యంలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్తే ప్రమాదం చోటు చేసుకునే అవసరం కాబట్టి మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి దగ్గరలో ఉన్న పోర్టులు కూడా 3వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరొక పక్క పశ్చిమ ప్రాంతాలకు తీసుకున్నట్టయితే జలభయమైనటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా నిండు కుండలా ఉన్నాయి. ఎందుకంటే నీటి వాడకం తగ్గుతున్న ఈ సమయంలో కూడా, ఎందుకంటే పంటకి వాడాల్సిన నీటి వినియోగం తగ్గిన నేపథ్యంలో కూడా రామతీర్థం లాంటి జలాశయాలు కూడా పూర్తిగా కూడా నిండు కుండలా ఉన్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అంటే మరొకసారి 26 తర్వాత ఏర్పడబోతున్న ఈ తుఫాన్ కారణంగా మరోసారి ఏ విధంగా ఉండబోతుంది, ఆ వర్షాలు ఎన్ని రోజులు ఉండబోతున్నది మరికి అధికారులు అయితే ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా హెల్ప్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే లోతట్టు ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలైతే కూడా పని లేకపోతే మటుకి బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా వాగులు వంకలు పొర్లే ప్రాంతంలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతాల్లో పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఇటు కోస్టల్ బ్యాటరీలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు. అదేవిధంగా వాళ్ళు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సహాయ సహకారాల కోసం అయితే హెల్ప్ లైన్కి ఫోన్ చేసి ప్రభుత్వం నుంచి సహకారాలు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం వర్షాలు కూడా దీని పూర్తిగా కూడా దీని తుఫాను ప్రభావం మన మీద ఏమి ఉండదు. కాబట్టి కేవలం చిరుజల్లుతోటి ఈ వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలైతే భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలైతే కొద్దిగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు కూడా పూర్తిగా అధికారులు అయితే వాయిదా వేయడం కూడా జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి పూర్తిగా కూడా మేఘావృతమైనటువంటి పూర్తిగా కూడా ప్రకాశం జిల్లా అంతా కూడా మేఘావృతమైన ప్రదేశంలో వర్షాలు పడుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరోసారి తుఫాను నేపథ్యంలో కూడా వర్షాల ప్రభావం వల్ల ప్రజలపై ప్రభావం ఉంటుందని చెప్పేసి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా వాయిదా వేయడం జరిగింది. పూర్తిగా కూడా జిల్లా అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ పూర్తిగా ఈ తుఫాను మీద ఎఫెక్టెడ్ ప్రాంతాల మీద అయితే ప్రత్యేక దృష్టి సారించారు. వాళ్ళు చెప్తున్న ఒకటే ఒక సూచన ఏంటంటే తీర ప్రాంత ప్రజలు వేటకు వెళ్ళొద్దు, లోతట్టు ప్రాంతాలు అయితే అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా కూడా జనజీవనం మీద అయితే ప్రత్యేకమైన దృష్టి సారించాలని అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడి నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.